పిండిలో ఉల్లిపాయలు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను లేదా ఈవినింగ్ స్నాక్స్ గాను చేసుకోవచ్చు. మరి పిండిలో ఉల్లిపాయలతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు పిండిని అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను హెల్తీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండితో అయితే చేస్తున్నాను. మీరు కావాలి అంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక కప్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకే ఇలా పిండి వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ అంత నూనె, ఇలా ఈ విధంగా నూనె వేసుకొని అలాగే ఇందులోకి ఇంకా ఇక్కడ వచ్చేసి వాముని ఈ విధంగా నలిపి వేసుకుందాం. వాము వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిండి వచ్చేసి మీరు చేసుకునే దాన్ని బట్టి తీసేసుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం ఈ పిండి మొత్తము. ఇలా కలిపేసుకుని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఇలా కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలిపేసుకుందాము. మన చపాతీ పిండిలాగా తడిపేసుకోవాలి ఈ పిండిని వచ్చేసి. ఇలా ఈ విధంగా తడిపేసుకొని పిండిని వచ్చేసి ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము. ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకోవాలండి. ఇలా ఈ విధంగా పొడిగా ఉండాలి. ఇలా పొడుగ్గా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇందులోకి కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, ఇలా పసుపు కూడా వేసేసుకొని అలాగే కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు ఆల్రెడీ మనం వేసుకున్నాం పిండిలోకి చూసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే ఒక స్పూన్ అంతా బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అలా ఒక స్పూన్ వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇవన్నీ కూడాను కలిసేలాగా కలిపేసుకుందాము. ఇవన్నీ కూడాను ఎక్కువ మరీ ఇది చేయకూడదు. ఇలా స్పూన్తో కలిపేసుకుందాము అంతా కూడాను కలిసేలాగా. ఇలా ఈ విధంగా మొత్తం కూడా స్పైసీని బట్టి మీరు కారం అనేది పచ్చిమిర్చి అనేది చూసుకొని వేసుకోండి. ఇలా ఈ విధంగా మొత్తం కూడాను బాగా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం పిండి నానబెట్టేసుకున్నాం కదా, ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి పిండి కూడా నానబెట్టేసుకున్నాం కదా, ఈ పిండిని మళ్ళీ ఒకసారి చేత్తో ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇలా ఈ విధంగా చేత్తో బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండి అయితే తీసేసుకుందాం. ఈ విధంగా ఇలా ఈ విధంగా తీసేసుకొని ఇలా ఈ విధంగా ఎన్ని ముద్దలు అవుతాయో ఇంకా అన్ని ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడాను చేసేసుకొని ఇలా కొంచెం పొడిపిండి అయితే వేసేసుకొని ఈ పొడిపిండిలో ఈ చపాతీ ముద్దనైతే తీసేసుకొని ఇలా డిప్ చేసేసుకొని ఇంకా చపాతీలాగా ఒత్తేసుకోవాలి. మరీ మందం ఉండకూడదు, కొంచెం పలుచగానే ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం కూడాను ఇలా రౌండ్గా ఒత్తేసుకోవాలి. చూడండి, చూసారు కదా ఈ విధంగా మనకి అంత మందం ఉండకూడదు, అంత పతలాగా ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆనియన్ ఇవన్నీ కారం ఉప్పు అవన్నీ వేసి పెట్టేసుకున్నాం కదా, ఇదంతా కూడాను వేసేసుకోవాలి. ఇలా ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని ఇలా ఈ విధంగా మొత్తం కూడాను స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ ఆనియన్స్ని. ఇలా ఈ విధంగా అంతా కూడాను ఇలా మొత్తం కూడాను వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అంతా వేసేసుకున్న తర్వాత కొత్తిమీర అయితే వేసుకుందాం మరి పైన. ఈ విధంగా ఇలా చేసేసుకున్న దాన్ని ఇలా రోల్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఈ విధంగా చేత్తో ఇలా ప్రెస్ చేసేసుకొని ఇలా చేసేసుకున్న దాన్ని ఇలా పెట్టేసుకొని ఇలా కట్టర్ తీసేసుకొని ఇలా మధ్యలోకి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా చుట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా అంతా కూడాను ఈ విధంగా చుట్టేసుకోవాలి. చూడండి,
ఇలా చుట్టేసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసేసుకోవాలి. ఈ విధంగా సేమ్ దాన్ని ఇంకెలా చుట్టుకున్నామో ఇది కూడా అలాగే చుట్టేసుకోవాలి. అలాగే ఇంకోటి కూడా తీసేసుకొని ఈ విధంగా వేసేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా రౌండ్గా చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా అనేసుకోవడమే. దీన్ని కూడాను ఇది కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా దగ్గరగా అనేసుకొని ఈ విధంగా చుట్టేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇలా ఈ విధంగా అన్నీ కూడాను చేసి పెట్టేసుకొని ఇప్పుడు ఒకటి తీసేసేసుకొని మరి కొంచెం పొడిపిండి అనేది వేసేసుకొని ఇలా ఈ విధంగా ఇంకా నిదానంగా చపాతీ కర్రతో ఒత్తేసుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోకూడదు, నిదానంగా ఇలా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా ఒత్తేసుకొని ఇంకో ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. అలాగే ఇంకోటి కూడా తీసేసుకొని ఇలా కొంచెం పొడిపిండిలో ఈ విధంగా అనేసుకొని ఇంకా అన్నీ కూడాను మనకి ఏవైతే ఉన్నాయో అన్ని విధంగా ఒత్తేసుకోవడమే. చూడండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోకూడదు, ఇలా నిదానంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్ని ఈ విధంగా ఒత్తేసుకొని ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇలా నూనె అనేది వేసేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పరాటాని అయితే వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా చేసి పెట్టుకున్న పరాటాని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంకా రెండు వైపులా బాగా కాలేలాగా కాల్చుకోవాలి. ఇలా పైన కూడా కొంచెం నూనె అనేది వేసేసుకొని రెండు వైపులా కూడాను బాగా కాల్చుకోవాలి. ఇలా నూనె వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం చాలా బాగుంటుంది, ఒట్టిది కానీ తినేయచ్చు. ఇలా నూనె కూడా వేసేసుకొని ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకోవడమే. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ బాగా కాలేలాగా ఇలా బాగా తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకు లోపల పచ్చిగా ఉండదన్నమాట పిండి కూడాను. ఇలా రెండు వైపులా బాగా కాల్చేసుకోవాలి. ఇలా బాగా కాలిన ఆనియన్ పరాటాని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఇంకా అలాగే మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా కాల్చుకోవడమే. ఇలా అన్నీ కూడాను ఇంకా ఇదే విధంగా కాల్చుకోవడమే. చూడండి ఇలా రెండు వైపులా కూడాను బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఆనియన్తో కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. ఇది పెరుగులోకైనా చాలా బాగుంటుంది, లేదా ఒట్టిదైనా తినచ్చు. చూసారు కదా మనకి లేయర్లుగా చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడాను చూసారా, ఈ లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఆనియన్తో కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.